చాలా స్పష్టంగా చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలలో పేదవాడి కళని కలలాగానే చూపించింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది నిజమైన ఎన్నికలు కానీ బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వచ్చినప్పుడు బొమ్మలు చూపించేది, టీవీల్లో యాడ్స్ ఇచ్చేది, పేపర్లో పెంట్ లైన్లో ప్రింట్ పేజీలో అద్భుతమైన బొమ్మలు చూపించి మీరు ఓట్లేసినట్లయితే ఈ ఎన్నికల తర్వాత సింగిల్ బెడ్రూమ్ కాదు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మాయమాటలు చెప్పేది. కానీ 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం మొదలు పెట్టిందే 93,000, పూర్తి చేసింది 66,000, మిగిలిన 30,000 చిల్లరు మండుగోడలతోనే దర్శనమిచ్చాయి. పేదోడు ప్రభుత్వం మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాటి ప్రభుత్వం హౌసింగ్ శాఖను మొత్తాన్ని రద్దు చేసింది. హౌసింగ్ శాఖే లేకుండా చేసింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనలకు అనుగుణంగా కేబినెట్ సహచర మంత్రులమందరం పేదవాడి కళ నెరవేర్చాల్సిన బాధ్యత మన ఇందిరమ్మ ప్రభుత్వం మీద ఉంది. ఇందిరమ్మ అంటేనే పేదోడి కళ, పేదోడి ఇల్లు. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే ప్రణాళిక మన ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలి అని తలంచి మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చే దానికి శ్రీకారం చుట్టి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్లు ఇస్తూ ఇది నిరంతరము ఇచ్చే కార్యక్రమం. ఒక్కసారి 3,500 ఇచ్చి చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు. దయచేసి నా ఆడబిడ్డలు గుర్తించాలి. ఇందాక సత్యన్న చెప్పారు, ఏ నియోజకవర్గానికి పైన 3,500 ఇళ్లు సరిపోవన్నా మాకు కనీసం ఇంకొక 1,000-1,500 ఇయ్యండి అని అడుగుతున్న మాట నిజం. అది అవసరం కూడా ఉంది. ఆనాటి 10 సంవత్సరాల ఒత్తిడి ఈనాడు ప్రజాప్రతినిధుల మీద ఉన్నమాట వాస్తవం. కానీ ఈ ప్రభుత్వం 4.5 లక్షల ఇళ్లు కట్టడం అంటే 22,500 కోట్ల రూపాయలు అవసరం. ధనిక తెలంగాణ రాష్ట్రం 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వం అప్పు చేసిపోతే ప్రతి నెల అప్పు మెత్తి కలిపి 6,500 కోట్లు బ్యాంకులకి కడుతూ పేదవాడి చిరకాల కోరిక, చిన్న కోరిక, వాళ్ళ కళ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4,50,000 ఇల్లు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇచ్చాం. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో ఆడబిడ్డలు చాలా క్లియర్ గా వినాలి. ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు వినాలి, రాష్ట్ర వ్యాప్తంగా టీవీల ముందున్న ఆడబిడ్డలు కూడా వినాలి. ఇప్పుడు నీది ఏ కులమని అడగల, నీది ఏ మతమని అడగల, నువ్వు మొన్న ఎవరికి ఓటేసావని అడగల, నా కండవ కప్పుకుంటేనే నీకు ఇల్లు ఇస్తానని చెప్పటం లేదు. పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడు అయ్యుంటే చాలు, పేదవాడికి ఇందిరమ్మల్ని ఇవ్వాలి అని దృఢ సంకల్పంతో మొదటి విడత ఇస్తున్నాము. మళ్ళీ 3 సార్లు ఇస్తాము. ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో తల తాకట్టు పెట్టైన 20 లక్షల ఇల్లు ఈ రాష్ట్రంలో కట్టిస్తాము. 20 లక్షల ఇల్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో మీ గుమ్మానికి వచ్చి ఓటు అడుగుతాము. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పట్టుదల. తల తాకట్టు పెట్టైన పేదవాడి కళ నెరవేర్చే బాధ్యత మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. 4 విడతల్లో 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. పునాదులు కడితే 1,00,000, స్లాబ్ లెవెల్ కడితే 1,00,000, స్లాబ్ వేస్తే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు 1,00,000 రూపాయలు, మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమము. తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి. చిన్న బాత్రూము, చిన్న కిచెన్ ఉండాలి.
ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు లోపే కట్టాలి. ఇవి నిబంధనలు. డైరెక్ట్ గా ఇందాక మిత్రులు చెప్పినట్టు మధ్యవర్తుల ఖాతాలోకి డబ్బు పోదు. ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా బటన్ నొక్కితే మీ ఖాతాలోకి ఆ డబ్బు వస్తది. ప్రతి సోమవారం నాడు ఎవరైతే నా ఆడబిడ్డలు ఇల్లు కట్టుకుంటున్నారో ప్రతి సోమవారం నాడు ప్రభుత్వం ఒక పొద్దు తినకపోయినా, ప్రభుత్వం ఒక పొద్దు అన్నం తినకపోయినా మీకిచ్చే నిధుల విషయంలో ఒక్క నిమిషం కూడా లేట్ చెయ్యము. కాబట్టి ధైర్యంగా అప్పు ఉన్నమాట వాస్తవం, అప్పు పుట్టినమాట వాస్తవం. అయినా కూడా మనసుంటే మార్గం ఉంది. పేదోడే ఈ ప్రభుత్వానికి ముఖ్యం కాబట్టి తల తాకట్టు పెట్టైనా ఇల్లు కట్టిస్తామని, ఇల్లు రాని ఆడబిడ్డలు ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీరు అర్హులై ఉంటే ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు మీకు వస్తది. అదే రకంగా